నమస్కారం. కలియుగ భగవద్గీత ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు అతి ముఖ్యమైనది, మానవ జన్మ ఎత్తినందుకు మనము ఏమి నేర్చుకోవాలి, ఏమి తెలుసుకోవాలి, ఇవన్నీ భగవద్గీత నుండి ఇలా ఉండాలి, ఈ మానవ జీవనాన్ని కొనసాగించాలంటే, అలాగే యువత తరతరాలు కూడా మళ్ళీ భగవద్గీతను అనుసరించి ఇలా జీవనం కొనసాగించాలి. ఈ కలియుగంలో ఇప్పుడు జరుగుతున్న ఘోరాలకు మనము దూరంగా ఉండాలంటే మనము ఏమి చేస్తే వీటి నుంచి బయటపడతాము, ఈ కలియుగం నుండి. ముఖ్యంగా దైవం, మన ఇష్ట దైవంలో ఐక్యం అవ్వాలంటే దైవనామ స్మరణ ముఖ్యమే అని ఈ రోజు తెలుసుకుంటున్నాము. ఇక స్టార్ట్ చేద్దాము. భగవద్గీత ఎంతమందికి తెలుసు? ముఖ్యంగా యువతను నేను అడుగుతున్నాను, ఎంతమంది తల్లిదండ్రులు భగవద్గీత గురించి వివరిస్తున్నారు మీకు? మీరు ఆ భగవద్గీత నుంచి ఏమి నేర్చుకుంటున్నారు అనేది ఈరోజు మనము తెలుసుకోవాలి. అసలు భగవద్గీత అనేది నేర్చుకోవడానికి బుక్స్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, అలాగే ఎన్నో రకాల ఎంటర్టైన్మెంట్ యాప్స్ నుంచి, అలాగే ఎన్నో రకాల డౌన్లోడ్స్ కూడా చేసుకోవచ్చు భగవద్గీతను. కానీ భగవద్గీత ఎక్కడైనా సంస్కృతంలో, అలాగే శ్లోకాలలో ఉంటుంది. దీన్ని అర్థం చేసుకోవడం, అర్థం అవ్వడం చాలా కష్టం. ఇది తెలుసుకోలేకనే తల్లిదండ్రులు తెలుసుకోలేక, వాళ్ళ తల్లిదండ్రులు కూడా తెలుసుకోలేక, భగవద్గీత గురించి తెలుసుకోకుండా వాళ్ళ పిల్లలకు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ తరతరాలకు తెలియజేయకుండా భగవద్గీతను పక్కన పడేస్తున్నారు. అంటే వాళ్ళకు సరైన అర్థము తెలియక అనేది ఈ జనరేషన్లో ఉండడం వల్ల వాళ్ళు ఈ మానవ జీవనాన్ని కొనసాగించలేక ఇబ్బందులు పడుతూ, కష్టాలు పడుతూ, బాధలు పడుతూ నరకాన్ని అనుభవిస్తున్నారు. కానీ ఆ నరకాన్ని మనము బయట పెట్టచ్చు, ఆ బయట పడేటట్టు చేసుకోవచ్చు. అలాగే ప్రతి క్షణం, ప్రతి నిమిషం నువ్వు సంతోషంగా జీవించేటట్టు చేసుకోవచ్చు. దైవ అనుగ్రహం పొందాలంటే చాలా కష్టమే, కానీ దైవ అనుభూతి పొందినాక అది దైవానుగ్రహం ఈజీ అవుతుంది. ఎంతోమంది ఋషులు కొన్ని వేల సంవత్సరాలు ఆ ఏడుకొండల వెంకన్న స్వామి అనుగ్రహం కోసం, ఆయన దర్శనం కోసము
ఆయనలో ఐక్యం అవ్వడం కోసము ఎన్నో తపస్సులు చేస్తున్నారు. కానీ వాళ్ళు ఎంత తపస్సు చేసినా వాళ్లకు కలిగని ఆ దైవానుగ్రహం మనకు మానవులకు ఇస్తున్నాడు ఆ ఏడుకొండల వెంకన్న స్వామి. ఒక్క సంసార జీవితాన్ని గట్టెక్కిస్తే చాలు, అది నీతి నిజాయితీలతో భయం లేకుండా ధైర్యంగా ధర్మంగా అధర్మాన్ని ఎదుర్కొంటూ ధైర్యంగా భయం లేకుండా నీపై నీకు నమ్మకం, నీపై నీ యొక్క విలువ తెలుసుకొని చెడు ఆలోచనలు చెడు గుణాలను దూరం చేసుకొని ఎప్పుడైతే అంతా నీవే, నిన్ను నామమాత్రం అంటే అంతా నీ చేసే పని అంతా నీపైనే నువ్వే నడిపిస్తున్నావు, నువ్వే అన్నీ చేయిస్తున్నావు, అంతా నీ భారమే అని ఆయనపై భారం వేసి జీవించే వాళ్ళు ఖచ్చితంగా నా అనుభవంతో చెబుతున్నాను, దైవానుగ్రహం పొందిన వాళ్లకు ఎటువంటి ఆపద రాదు, ఎలాంటి బాధ రాదు, ఎలాంటి కష్టతరమైన ఎదుర్కొనే ధైర్యం వస్తుంది. అలాగే నీలోని బాధను మనసారా చెప్పుకుంటే ఖచ్చితంగా ఆ దైవం, నీ ఇష్టదైవం ఖచ్చితంగా నీ బాధను తొలగించేస్తాడు. నీకు ఎలాంటి గ్రహపీడలు అనేవి ఉండవు, ఇలాంటి దుష్ట గ్రహ దోషం అనేది దుశ్శక్తి కన్ను పడకుండా నీకు రక్షణ వలయం ఏర్పరచుకుంటావు. మన శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు, నీలోనే ఉంది దైవం, నీలోనే ఆత్మ పరమాత్మగా మార్చుకోవచ్చు. అది ఒక భగవద్గీతలోని నియమాలను పాటిస్తే చాలు, నువ్వే పరమాత్ముడైతావు అని ఆ దేవుడే శ్రీకృష్ణ పరమాత్మే చెప్పాడు. కానీ అది తెలుసుకోకుండా పైపైన పూజలు, గొప్పలకు పూజలు, వాళ్ళు చేసే అమావాస్య పుణ్యానికి ఒక చేసే వ్రతానికి కూడా ఎన్నో డౌట్లు, ఎన్నో ఓపిక అనేది లేకుండా చేసుకునే వ్రతం ఎప్పుడైపోతుందా అనే ఆలోచనతో ఇంకెప్పుడైపోతుందా అని అడగటము, ఇవి పైపైన చూపించే దైవంపై చూపించే భక్తి. కానీ అది నిజమైన భక్తి కాదు. నిజమైన దైవ భక్తి ఎలా ఉండాలంటే, నువ్వు బాధ ఉన్నప్పుడు చేసుకుంటావు వ్రతం, నీ కోరిక తీర్చాలని. ఆ బాధ పోవాలంటే నువ్వు ఎంత నిష్టగా ఉండాలి, ఎంత ఆత్మశుద్ధిగా ఉండాలి, ఎంత అంతఃకరణ శుద్ధిగా ఉండాలి, అది తెలుసుకోవాలి. అదంతా భగవద్గీతలోనే నుండే నేర్చుకోవచ్చు. నువ్వు ఎన్ని గుడిలో వెళ్ళినా, ఎన్ని తీర్థయాత్రలు వెళ్ళినా, నీలోని ఆత్మ శుద్ధి లేకుండా, అంతఃకరణ శుద్ధి లేకుండా ఎన్ని చేసినా అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. ఇక ఈ
ఆత్మజ్ఞానం అంటే భగవద్గీతలోని శ్రీకృష్ణుడు చెప్పిన ఆత్మజ్ఞానం తెలుసుకున్న వాళ్ళకు ఎటువంటిదైనా వాళ్ళకు లభిస్తుంది, ఎటువంటిదైనా వాళ్ళు విజయం సాధిస్తారు. ఇది నా నమ్మకం, విశ్వాసం. ఇక యువత గురించి చెప్పాలి. ఇప్పుడు ఉన్న జనరేషన్ ఎలా ఉందంటే ఈ భగవద్గీత నియమాలు తల్లిదండ్రులు చెప్పలేదు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్పలేదు. మరి వాళ్ళ పిల్లలకు ఎలా చెబుతారు, వాళ్ళ పిల్లలకు ఎలా తెలుసుకుంటారు? ఇది చెప్పకుండానే ఉండడం వల్ల మనిషి డబ్బుపై, ఆస్తులపై ఆశపడి అది ధర్మంగా అయినా అధర్మంగా అయినా సంపాదించి ఇదే జీవితం, సంపాదనే జీవితం, సుఖంగా తింటున్నాము, సుఖంగా పడుకుంటున్నాము అంతే తప్ప నాకు ఇంత ఇచ్చాడు దేవుడు, నేను దేవుని కోసం ఏమి చేయాలి, భగవద్గీత ప్రకారం ఏమి చేయాలనేది తెలుసుకున్నవాడే దైవానుగ్రహం పొందుతాడు. దాన ధర్మాలు, ఆకలి ఉన్న వాళ్ళకు అన్నం పెట్టడం, మూగజీవాలకు అన్నం పెట్టడము, రోడ్డు మీద ఉన్న మూగజీవాలకు అన్నం పెట్టడము, డబ్బు సహాయం కోసం ఎదురు చూసేవాళ్ళు, చదువుకుందామనే భావన ఉన్న వాళ్ళకు డబ్బు సహాయం చేయడము, బట్టలు లేని వాళ్ళకు, పేదవాళ్లకు బట్టలు కొనియడము, ఇది దాన ధర్మాలు. అలాగే నీతిగా, నిజాయితీగా, ధర్మంగా జీవించే వాళ్లకు ఖచ్చితంగా దైవానుగ్రహం పొందుతాము. కానీ యువత ఇప్పుడు ఎలా ఉందంటే ఫారెన్ కల్చర్ వల్ల ఫ్యాషన్లకు పోయి సిగరెట్లు తాగడం, డ్రింక్, మందు తాగడము, అది తల్లిదండ్రులకు తెలియకుండా, అలాగే ఇప్పుడు జరుగుతున్న ఘోరాలు ఆడవాళ్ళపై అలాంటి చెడు ఆలోచనలు, చెడు గుణాలు ఉండడం వల్ల వాళ్ళు పక్కదారిపోతున్నారు. నేటి బాలలే రేపటి పౌరులు అంటారే, మరి ఆ రేపటి పౌరులే దేశ భవిష్యత్తుని నిర్ణయించాలి. మరి వాళ్ళే చెడిపోతే, వాళ్ళే పక్కదారిని పోతే దేశ భవిష్యత్తు ఎలా ఉంటుంది? దేశ భవిష్యత్తు మాకెందుకులే అని అనుకుంటే చివరికి ఆ దేశమే అంతమయ్యే టైంకి వచ్చినప్పుడు చివరికి నువ్వు కూడా అంతం అవ్వాల్సిందే. ఎగ్జాంపుల్ ఉక్రెయిన్, బంగ్లాదేశ్, మిగతా ఇంకా యుద్ధం జరుగుతున్న దేశాలు. ఎంత సంపాదించినా, ఎంత కూడగట్టుకున్నా చివరికి ఆ యుద్ధంలో వాళ్ళ ఇల్లు అన్ని పోగొట్టుకొని నిరాశ్రయాలై తిండికి ఇబ్బంది పడుతూ చాలా బాధను, నరకాన్ని అనుభవిస్తున్నారే, అది వాళ్ళ దేశ భవిష్యత్తుని నిర్ణయించుకోకపోవడం వల్ల వాళ్ళు అనుభవించడం. ఇంకోటి దైవపై నమ్మకం లేకపోవడమా, మరి ఇంకేమో. కానీ ఇలా యువత పక్కదారిపోవడం వల్ల తల్లిదండ్రులే కారణం. తల్లిదండ్రులే వాళ్ళు డబ్బు, ఆస్తులపైన సంపాదించాలని ఆశతో కానీ పిల్లలు ఎటు దారిలో వెళ్తున్నారు, ఏ వైపు వెళ్తున్నారు అనేది ఆలోచించకుండా ఉండకపోవడమే వాళ్ళు చేసే తప్పు. అలాగే వాళ్ళు కొంత పిల్లల్ని కష్టపెట్టకుండా, అంటే కష్టం అనేది తెలియకుండా వాళ్ళను పెంచటము, గారాబం చేయడం
వాళ్ళ ఇష్టానికి వదిలేయడం వల్ల చివరికి వాళ్ళ తల్లిదండ్రులేమో వృద్ధాశ్రమంలో వదిలేయడం జరుగుతుంది. అలా వృద్ధాశ్రమాలకు తల్లిదండ్రులు వెళ్ళటం, మళ్ళా గుండెలు పగిలేలా ఏడవటం, ఇది వాళ్లకు అలవాటైపోయింది అంటారా? మరి ఇంకేమన్నా తెలుసుకోలేకనా? భగవద్గీత నియమాలు తెలుసుకోలేకనే ఆ జీవనాన్ని, మీ జీవితాన్ని, వాళ్ళ పిల్లల జీవితాన్ని నాశనం చేస్తున్నారు. భగవద్గీత నియమాలు ఖచ్చితంగా పాటించాలి. భగవద్గీత పూర్తిగా అర్థం చేసుకున్న వాళ్ళు జీవితంపై ఆశ ఉండదు, అలాగే భవిష్యత్తు గురించి ఆలోచన ఉండదు. ఇప్పుడు మనం సంతోషంగా ఉన్నామా లేదా, ఇదొక్కటే ఆలోచన. ఇక యువత ఎందుకు చెప్తున్నా అంటే, మీకు భగవద్గీత శ్లోకాల్లో సంస్కృతంలో ఉండడం వల్ల అర్థం కావట్లేదు కదా. అందుకే ఆ ఏడుకొండల వెంకన్న స్వామి నాకు ఇచ్చిన జ్ఞానం ప్రకారము నాకు ఆ దైవ ప్రసాదంలాగా ఆ భగవద్గీతను తెలుగులో అనువదిస్తూ ఆ శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన విధంగా అక్కడ సిచ్యువేషన్ బట్టి నేను నా జీవితంలో ఉన్న ఎక్స్పీరియన్స్ని మీకు బయటికి మీకు ఆ దాని సిచ్యువేషన్ బట్టి మీకు చెబుతున్నాను. దీనివల్ల మీరు ఖచ్చితంగా భగవద్గీత అంటే ఏందో ఖచ్చితంగా తెలుసుకుంటారు, సరైన అర్థం తెలుసుకుంటారు. అందుకే కలియుగ భగవద్గీత ఛానల్ని ఫాలో అవ్వండి, తెలుసుకోండి. మీ భవిష్యత్తును మీరు బంగారంలాగా, అంటే ఆ దైవానుగ్రహం పొందేటట్టు చేసుకోండి. ఈ కలియుగంలో ధర్మం ఒక పాదం, అధర్మం 3 పాదాలని పురాణాల్లోనే ఉంది. మరి ఇప్పుడు జరుగుతున్న బంగ్లాదేశ్ లాంటి ఆ గొడవల వల్ల తిరిగి పాకి మన ఇండియాలోనే నార్త్ సైడ్ ఎన్నో ఘోరాలు జరుగుతున్న హిందువుల మీద, హైదరాబాద్లో కూడా, ఏపీలో, ఆంధ్రప్రదేశ్లో గుళ్ళ పైన ఇన్ని మత మార్పుడులు, మత ద్వేషాలు ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ మనము చూస్తున్నాం. కానీ అవి మన వైపు రాకుండా ఉండాలంటే, అంటే వాటిని ఆపడానికి మనము శక్తిని తెచ్చుకోవాలి. ఆ శక్తి అనేది ఓన్లీ దైవానుగ్రహం నుంచే వస్తుంది. ఇప్పుడు వాళ్ళ దేవుడు గొప్ప అని, ప్లస్ వాళ్ళ టెర్రరిస్టులు ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే మనుషులను చంపడమే. అక్కడ ఏ మతం అనేది వాళ్ళకి సంబంధం లేదు, మనుషులను చంపడమే టెర్రరిజం. కానీ మత ద్వేషాలు ఉన్న వాళ్ళు ఒకరి మతం మీద ఒకరి మతం వాళ్ళు తిట్టుకోవడము, దూషించుకోవడము ఇవే చేస్తున్నారు. భగవద్గీతలోని నియమాలు ఏంటి? ఈర్ష, ద్వేషం, అహంకారం, కోపం, అసూయ ఇవి లేకుండా ఉండాలని. కానీ అక్కడ వాళ్ళ దేవుడైనా మన దేవుడైనా ఒకటే రూలు, ద్వేషం. ఆ ద్వేషం అనేది ఉండడం వల్ల ఒకరినొకరు కొట్టుకోవడము, చంపుకోవడానికి కూడా దారి వస్తుంది. అప్పుడు దేవుడు కూడా ఏమీ చేయలేడు. ఎందుకంటే మీలోనే పరమాత్మ ఉందని మీరు తెలుసుకోకుండా ఎక్కడనో గుడిలోకి వెళ్ళి దండం పెడితే అయిపోతుంది, నాకు దైవానుగ్రహం కలుగుతుంది అనేది ఖచ్చితంగా తప్పు. శ్రీకృష్ణ పరమాత్మే చెప్పాడు, వేదాలలో, మంత్రాలలో, హోమాలలో ఉన్న
వాటిని చేసి వాటి నుండి దైవానుగ్రహం పొందాననే భావన అది 100% తప్పని ఆ శ్రీకృష్ణ పరమాత్మే చెప్పాడు భగవద్గీతలో. అలాంటిది మీరు ఆ భగవద్గీత నియమాలు పాటించకుండా దైవానుగ్రహం కలుగుతుందని ఎలా అనుకుంటున్నారు? భగవద్గీత నియమాలు పాటించకుండా నీ ఎన్ని వ్రతాలు చెయ్యి, ఎన్ని నోములు చెయ్యి, ఎన్ని తీర్థయాత్రలు చెయ్యి, అది నీకు దైవానుగ్రహం కలగదు. అంతఃకరణ శుద్ధి, ఆత్మశుద్ధి ఇవన్నీ ఉంటేనే ఖచ్చితంగా నీకు దైవానుగ్రహం కలుగుతుంది. అది నీ అంతట నువ్వే తెలుసుకుంటావు. అది చేసిన వాళ్ళకే అర్థమవుతుంది. యువత, మీరు మీ తల్లిదండ్రులు చెప్పకపోయినా ఈ ఛానల్ ద్వారా మీరు కలియుగ భగవద్గీతను తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్, మలయాళం, కన్నడ ఇంకా మిగతా మొత్తం 12 భాషల్లో నేను వాట్సాప్ ఛానల్ ఓపెన్ చేస్తున్నాను. ఏ భాష వాళ్ళైనా, ఇతర ఫ్రెండ్స్ సర్కిల్ అయినా, జాబ్ సర్కిల్ అయినా, ఎవరైనా ఇతర భాష వాళ్ళు ఉంటే వాళ్ళకు ఆ లింక్ను యూట్యూబ్లో ప్రొఫైల్లో ఆల్ లింక్స్ ఉన్నాయి. వాట్సాప్ లింక్స్, యూట్యూబ్ ఛానల్ వీడియోస్, షార్ట్స్ అన్నీ ఉన్నాయి. మీరు షేర్ చేయగలరు. ఎవరి వీలుని బట్టి వాళ్ళు ఫాలో అవుతారు. ఇది అందరికీ షేర్ చేయగలరు. అసలు దైవానుగ్రహం ఎందుకు పొందాలి, అసలు దైవ నామస్మరణ ఎందుకు చేయాలనేది చెబుతాను. కలియుగంలో చెప్పాను, ఒక పాదం ధర్మమైతే 3 పాదాలు అధర్మం. ఈ జనరేషన్లో, ఇప్పుడు నేనున్న జనరేషన్లో ఇప్పుడు బంగ్లాదేశ్ లాంటి గొడవలు ఇండియాలో అక్కడ మొదలవుతున్నాయి. దేశం ఇప్పుడు నేను నా ఏజ్ 45 సంవత్సరాలు. ఇంకెన్ని సంవత్సరాలు బతుకుతానో తెలియదు, ఎన్ని సంవత్సరాలు ఉంటామో తెలియదు. ఇక నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు అప్పటికి అది ఇంకెక్కువ అయిపోతుంది. ఇంకా చాలా ఘోరాలు కూడా జరుగుతాయి. ఎందుకంటే కలియుగములో ధర్మం అనేది తగ్గుతుంది, అధర్మమే పెరుగుతుంది. అప్పుడు ఏమీ చేస్తాము? నువ్వు ఏమీ చేయలేవు. ఏమి చేయాలంటే నీలో నీ ఆత్మను పరమాత్మగా మార్చుకోవడం. ప్రతి ఇంటి హిందూ వాళ్ళకే చెప్తున్నాను, ప్రతి ఒక కనకదుర్గ అమ్మ అవతారం ఎత్తాలి. ఒక ఇంటిలో ఒక ఛత్రపతి శివాజీలాగా ఒక మగాడు అవతారం ఎత్తాలి. ఇవి ఎత్తాలంటే నీలోని ఆత్మను పరమాత్మగా మార్చుకోవాలి. అప్పుడు ఎలాంటి రాక్షసుడైనా నీకు దూరమైపోతాడు, నీ జోలికి రాడు. ఆ దైవమే నిన్ను కాపాడుతుంది, ఆ దైవమే నిన్ను రక్షిస్తుంది వాళ్ళ నుండి. ఇక ఈ నెక్స్ట్ తరం, నెక్స్ట్ జన్మలు ఎత్తకుండా ఈ కలియుగంలో ఎవరైతే ఆత్మజ్ఞానం తెలుసుకోకుండా, భగవద్గీత నియమాలు పాటించకుండా, దైవానుగ్రహం పొందకుండా ఉంటారో వాళ్ళు జన్మలు మూగజీవాలలో పుట్టి మళ్ళా తిరిగి మానవ జన్మగా పుడతారు. అప్పుడు నువ్వు పుట్టే జనరేషన్లో ఇప్పుడున్న జనరేషనే సరిగా లేదు. ఘోరాలు, మతద్వేషాలు అన్నీ జరుగుతున్నాయి కదా. మరి అప్పుడు ఇంకెంత ఘోరంగా ఉంటుందో. అప్పుడు నువ్వు ఇప్పుడు ఇండియాలో పుట్టచ్చు, కానీ రేపు పాకిస్తాన్లో పుట్టచ్చు. అంటే నెక్స్ట్ జనరేషన్లో మళ్ళీ జన్మ ఎత్తేటప్పుడు నువ్వు ఆఫ్ఘనిస్తాన్లో పుట్టచ్చు, ఆస్ట్రేలియాలో పుట్టచ్చు, న్యూజిలాండ్లో, అమెరికాలో, ఎక్కడైనా పుట్టచ్చు. అది భగవంతుని నిర్ణయం. ఇది నేను తెలుసుకున్నాను ఒక బుక్ ద్వారా. అది అందుకే నేను అనుభవంతో చెబుతున్నాను. అలా
మానవత్వం లేని మనుషుల దగ్గర పుట్టితే ఇక నువ్వు హరించే నువ్వు నువ్వు పడే టార్చర్, ఆ బాధ అది వర్ణాతీతం, నరకం. అందుకే ఆ జన్మ రాకుండా ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతున్నానంటే, మీరు నా వీడియోలు చూస్తున్నారంటే, ప్రశాంతంగా చూస్తున్నారంటే ఆ దేవుని అనుగ్రహమే. ఎందుకంటే మనము పూర్వజన్మ పుణ్యం చేసుకోవడం వల్ల ఈ మాత్రం మనం ఇలా మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉంటున్నాము. మరి ముందు జన్మలు అవి ఎంత ఘోరంగా ఉంటాయో వాటి నుండి మనం బయటపడాలంటే ఆ ఏడుకొండల వెంకన్న స్వామి అక్కడ ఏడుకొండల పైన అవతరించాడు. ఎందుకో తెలుసా? అమ్మవారు నీకు వైకుంఠము ఉంది కదా, నువ్వు ఇక్కడెందుకు భూలోకంలో ఉండాలంటే, మానవులు నన్ను ఎవరైతే స్మరిస్తారో, నన్ను ఎవరైతే వేడుకుంటారో వాళ్లకు నేను ఉండగా ఉండాలి, వాళ్ళను ఈ పాప లోకంలో నుండి బయటపడేయాలనే భావన, ఆలోచన ఆయనలో ఉంది. శ్రీకృష్ణ పరమాత్మే చెప్పాడు, నాలో కలుస్తారు, నా భగవద్గీత నియమాలు పాటించే వాళ్ళు నన్నే ఆశ్రయిస్తారు, నాలోనే పునర్జన్మ లేకుండా మళ్ళీ నాలో ఐక్యమవుతారు అనేది ఆ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు కదా. ఇంతగా శ్రీకృష్ణుడే మానవ రూపం ధరించాడు, శ్రీరాముడు మానవ రూపం ధరించి మనకు ఎన్నో నేర్పించారు మహాభారతం ద్వారా, రామాయణం ద్వారా. కానీ మనము అది తెలుసుకోకుండా, దాన్ని ఆ ధర్మాన్ని నెరవేర్చకుండా ఇష్టం వచ్చినట్టు అశాశ్వతమైన సంతోషంని, ఆనందం కోసము పక్కన పెడితే చివరి కాలంలో ఉంటుంది. చివరి కాలంలో నువ్వు చాలా కష్టాలు అనుభవించాల్సి వస్తుంది, నరకాన్ని అనుభవించాల్సి వస్తుంది. అందుకే చెప్తున్నాను, యువత మీరు తెలుసుకోవాలి, భగవద్గీత నియమాలు తెలుసుకోవాలి, ఆ దైవానుగ్రహం ఎలా పొందాలి, పునర్జన్మ లేకుండా ఎలా ఉండాలనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇక దైవానుగ్రహం పొందడానికి దైవనామ స్మరణ ఎందుకు అనేది చెబుతాను. అందరికీ, కొంతమందికి డబ్బు పిచ్చి, కొంతమంది పదవి పిచ్చి, కొంతమంది ఏదేదో ఆశలు ఉంటాయి, ఏదేదో కోరికలు ఉంటాయి. కానీ అలా ఉండడం వల్ల వాళ్ళ చివరి క్షణమైన మరణ క్షణంలో వాళ్ళు దైవనామస్మరణ చేయరు. దైవం నామస్మరణ చేయకపోవడం వల్ల వాళ్ళలో ఉన్న ఏ బాధ ఉందో, సంసారం బాధం, వీళ్ళను భార్యను వదిలేసిపోతున్నా అనే బాధతో ఉంటే వాళ్ళు తిరిగి మళ్ళీ సంసార బాధలను పడిపోతారు. డబ్బు ఆస్తి ఇవన్నీ ఆలోచనతోటి ఏమైపోతాయో అనే ఆలోచనతో ఉన్న వాళ్ళు మళ్ళీ అదే డబ్బు మాయలో, అంటే డబ్బు ఆశలలోనే మళ్ళీ పుడతారు, ఆశతోనే పుడతారు. కానీ ఎవరైతే ఆ మరణ క్షణంలో దైవనామస్మరణ చేస్తూ అంతా నీవే నడిపించావు, నీలోనే కలవాలి అని నామస్మరణ ఆయనపైనే, నీ ఇష్టదైవం పైన ధ్యాస పెడితే ఖచ్చితంగా నీ ఇష్టదైవంలోనే కలుస్తావు. మళ్ళీ పునర్జన్మ లేకుండా నీ దైవంలో ఐక్యమవుతావు. కానీ ఈ కలియుగంలో కలి ప్రభావం వల్ల అహంకారము, ఈర్ష్య, ద్వేషము, కోపము, ఇవన్నీ చెడు గుణాలు, చెడు ఆలోచనలు ఇవన్నీ ఉంటాయి. ధూమపానం, మద్యపానము ఇవన్నీ చేయడం, వీటిలో పడటం వల్ల వాళ్ళు దైవానుగ్రహం పొందలేరు. ఇది ఎలా అంటే మన బ్రెయినే మనం మార్చుకోవాల్సింది మన బ్రెయిన్, అంటే మన ఆలోచన. ఎవరైతే ఆలోచనలు సరైన విధంగా ఆలోచిస్తారో ఆ దైవం మార్గంకి వెళ్ళడానికి
భగవద్గీత నియమాలను పాటిస్తూ ఎలా ఉంటే మనము దైవానుగ్రహం పొందుతాము అనేది తెలుసుకున్న వాళ్లకు ఖచ్చితంగా దైవనామస్మరణతో వాళ్ళు చివరి క్షణంలో ఆ దైవం నామస్మరణతోనే వాళ్ళు ఆ వారిష్ట దైవంలో వాళ్ళు ఐక్యమవుతారు. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. మందు తాగుతాడు, సాయంత్రం కాగానే మందు తాగాలి ప్రతిరోజు సాయంత్రం. ఎందుకంటే పొద్దున్న దాకా కష్టపడ్డాను కదా, పొద్దున్న దాకా బుర్ర పాడైపోయింది కదా, పొద్దున్న దాకా కష్టం చేశాను కదా, ఒళ్ళంతా నొప్పులతో ఉన్నాను కదా అనే ఆలోచనతో ఆ మందు తాగి మత్తులోకి వెళ్ళి భార్య పిల్లల్ని ఎవడి మీద కోపము వీళ్ళ మీద చూపెట్టడం, అలా చేయడము. ఆ తర్వాత మత్తులో ఉండి నిద్రపోయి మళ్ళీ తిరిగి తెల్లారంగానే మళ్ళా అదే కష్టము మళ్ళా మొదలవుతుంది. అంటే కష్టము గుర్తు వచ్చినప్పుడు మందు తాగుతావు, మందు తాగినాక పడుకుంటావు, మళ్ళా లేవంగానే మళ్ళీ నీకు కష్టము గుర్తుకొస్తుంది, మళ్ళీ కష్టం చేస్తావు, మళ్ళా మందు. ఇది రొటీన్, ఇదే అతనికి అలవాటైపోయింది. ఏంటంటే మనము చేసే విధానమే మనకు మన బ్రెయిన్ కూడా అదే ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది, అంటే సూచనలు ఇస్తుంది మనకు. ఇప్పుడు మీరు వాట్సాప్, ఫేస్బుక్ వీడియోలు చూస్తుంటారు. అప్పట్లో మొబైల్ స్టార్ట్ అయినప్పుడు, మొబైల్ వచ్చిన కొత్తలో చిన్న పిల్లవాడికి ఏడుస్తున్నాడని, అన్నం తినట్లేదని, అల్లరి చేస్తున్నాడని 4-5 సంవత్సరాల పిల్లవాడికి మొబైల్ ఇచ్చి ఆడటం, వీడియో గేమ్లు ఆడటము ఇచ్చారు. అది ఏమైంది? ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, చిన్నప్పటి నుండి వయసు వచ్చేదాకా నేర్చుకోవాలనే ఆలోచన ఉంటుంది మన బ్రెయిన్కి. నువ్వు ఏది నేర్చుకుంటే అదే చేస్తావు. అదే ఇప్పుడు ఎగ్జాంపుల్, ఆ పిల్లవాడు వీడియో గేమ్ ఆడుతూ 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 మొత్తం ఆ బ్రెయిన్ అంతా, కాన్సన్ట్రేషన్ అంతా ఆ వీడియో గేమ్లో పెట్టాడు. అప్పుడు ఏమైంది? ఆ బ్రెయిన్ మొత్తం ఆ మొబైల్లోని ఇన్స్ట్రక్షన్స్నే ఫాలో అవుతూ ఉండడం, ఆ ఇన్స్ట్రక్షన్స్ ఆ ఫాలో అవ్వడమే తిరిగి ఆ పిల్లవాడికి ఏం తెలియదు కదా, జీవితం అంటే ఏంటో తెలియదు, ఏమి చేయాలో తెలియదు. ఆ మొబైల్కి వాళ్ళ తల్లిదండ్రులు ఏమి ఇచ్చారు? మొబైల్లో ఆడుకోవడము, చూడటము, వీడియోలు చూడటం. అదే అలవాటు ఉండడం వల్ల, వీడియో గేమ్ ఆడటం వల్ల ఆ మొబైల్ ఇచ్చిన ఇన్స్ట్రక్షనే బ్రెయిన్ తీసుకొని, అదే బ్రెయిన్ మళ్ళా ఆ పిల్లవాడికి చేతులు మొబైల్ లేకపోయినా అదే ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, మనము ఏది నేర్చుకుంటే మన బ్రెయిన్ కూడా అదే ఇన్స్ట్రక్షన్ మనకు ఇస్తుంది. చెడువి చూస్తే నువ్వు చెడువే చేస్తావు. బయట జరుగుతున్నాయి ఆడవాళ్ళపై అత్యాచారాలు, హత్యలు, ఇవన్నీ సినిమాలు చూస్తారు, అడ్డమైన సినిమాలు. హత్యలు ఎలా చేస్తున్నారు, రేపులు ఎలా చేస్తున్నారు అని అంతా వాడు చూపిస్తాడు. అంటే మన కన్ను ఆ దృష్టి ద్వారా ఏమి చూస్తామో ఆ బ్రెయిన్లో ఎక్కి అదే బ్రెయిన్ మనకు ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది ఇది చేయాలని. ఇప్పుడు ఇంకోటి చెప్తాను. కొంతమందికి అలవాటు పొద్దున లేవగానే కాఫీ, టీలు లేకపోతే ఏదో ఒకటి కాఫీయో టీయో తాగుతారు. అదే సాయంత్రం కూడా 4 గంటల నుంచి 5 గంటల మధ్యలో మళ్ళీ కాఫీ, టీ తాగుతారు. అది అలవాటు అవ్వడం వల్ల ఆ టైంకి నీ బ్రెయిన్ ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది, నీకు టైం అయింది టీ తాగడానికి, కాఫీ తాగడానికి అని. ఒక బ్రెయిన్ తలనొప్పిలాగా వచ్చి మిమ్మల్ని కాఫీ, టీ తాగాలని ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది.
అదే సాయంత్రం 4 గంటలకు 5 గంటలకు కూడా అది ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది, నువ్వు మర్చిపోయినా. ఆ తలనొప్పి ద్వారా మీకు గుర్తు చేస్తుంది. అంటే నీ అలవాటే నీ బ్రెయిన్లో ఉండడం వల్ల బ్రెయినే మళ్ళీ నీకు అలవాటు చేస్తుంది, తాగాలి అని అలవాటు చేస్తుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. చివరి క్షణంలో అలాగే ఇప్పుడు ఏమంటుందంటే, ఈ వయసు నుంచే కలియుగ భగవద్గీత గురించి తెలుసుకొని నియమాలు పాటిస్తూ దైవనామస్మరణ, అంటే నువ్వు నిత్య దైవనామస్మరణ చేయకపోయినా పర్లేదు, నీ పనిని నువ్వు దేవకార్యంగా చేసి సంతోషంగా, నీపై నీకు నమ్మకం, ఆత్మవిశ్వాసము, ఎవరిపై ఆధారపడకుండా, భయపడకుండా, నీకంటూ నీకు ఒక విలువ, ఆత్మ. ఇప్పుడు బంగారము డబ్బు ఉంటే చూసే విలువ వేరు, అదే డబ్బు ఏమీ లేనప్పుడు చూసే విలువ వేరు. ఆ విలువ నువ్వు తెలుసుకోవాలి. ఆ విలువ ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? భగవద్గీత నుంచే వస్తుంది. ఆ భగవద్గీతనే నీ విలువ ఏంటో నీకు నేర్పుతుంది. నేను నేర్చుకున్నాను కాబట్టి, నా ఆత్మగౌరవం తెలుసుకున్నాను కాబట్టి నేను సంతోషంగా ప్రతి నిమిషం ప్రతి క్షణం సంతోషంగా ఉంటున్నాను. ఎలాంటి బాధకు లోను కాను, ఎలాంటి కష్టానికి భయపడను, ఎలాంటి భవిష్యత్తు గురించి కూడా ఆలోచించను. అంతా ఆయనే చూసుకుంటాడు. అంత దైవలీల అని మనం భావించాలి. నా ఎక్స్పీరియన్స్ అంతా ఆల్రెడీ యూట్యూబ్ వీడియోలో వెంకటేశ్వర స్వామి లీలలు ఏమి చేశాడనేది, ఈ ప్రపంచానికి అధిపతి ఈయనే అనే వీడియోలో చెప్పాను. ఇక ఈ ఇన్స్ట్రక్షన్ బ్రెయిన్ ఇవ్వడం అనేది మనం అలవాటు చేసుకుంటే, అదే వయసు నుండే భగవద్గీత తెలుసుకొని భగవద్గీత నియమాలు పాటిస్తూ అప్పుడప్పుడు దైవనామస్మరణ చేస్తూ దైవంపైనే భారం వేస్తూ నీ జీవితాన్ని కొనసాగిస్తే చివరి క్షణంలో ఆ దైవ నామస్మరణే పఠించటం అనేది అలవాటు చేస్తుంది నీ బ్రెయిన్. ఇప్పుడు నేను చేస్తున్నాను, ఆయన అనుగ్రహం పొందాను కాబట్టి, ఏడుకొండల వెంకన్న స్వామి అనుగ్రహం పొందాను కాబట్టి, ఆయన అనుగ్రహం పొందాను కాబట్టి, దైవ ఆత్మజ్ఞానం తెలుసుకున్నాను కాబట్టి, భగవద్గీతలోని నియమాలను పాటిస్తున్నాను కాబట్టి, ఆయన దైవానుభూతి కలిగి ఉన్నాను కాబట్టి ప్రతి క్షణము ఆయన నామస్మరణ పఠిస్తున్నాను. ఇదా నేను నా మనసు నుండి ఒక్కొక్కసారి అనుకోకపోయినా ఆ బ్రెయిన్ అనిపిస్తుంది, ఓం నమో వెంకటేశాయ నమః అని. ఇలా ఉండటం వల్లనే నువ్వు చివరి క్షణంలో, మరణ క్షణంలో ఆయన పఠిస్తూ ఇలా ఆయన భగవద్గీత ఏమి చెప్పింది, దైవనామస్మరణ చేసే వాళ్లకు దైవానుగ్రహం పొందుతాము, దైవంలో కలుస్తాము, పునర్జన్మ లేకుండా జీవిస్తాము. అదే భావన మనకు ఉండటము, ఈ కలియుగంలో మళ్ళీ పునర్జన్మ లేకుండా కష్టాలు బాధలు పడకుండా దైవనామస్మరణ చేస్తూ ఆ చివరి క్షణంలో నామస్మరణ చేస్తే ఖచ్చితంగా దైవానుగ్రహం పొందుతాము, పునర్జన్మ లేకుండా జీవిస్తాము. కానీ సినిమాకు వెళ్తావు, 2 గంటలు ఎంజాయ్ చేస్తావు, రెస్టారెంట్కి వెళ్తావు, తిండితో ఎంజాయ్ చేస్తావు, అది క్లబ్బులు పబ్బులు ఇవన్నీ ఎంజాయ్ చేస్తావు. కానీ ఎంతవరకు? ఆ టైం ఉన్నంతవరకే, నువ్వు అనుభవించినంతవరకే. ఆ తర్వాత ఏం లేదు. ఏం సంతృప్తి? ఆత్మసంతృప్తి ఉందా? ఆత్మసంతృప్తి పొందినప్పుడే తెలుస్తుంది ఏమి పొందావు, ఏమి నువ్వు తెలుసుకున్నావు అని. ఇవి అశాశ్వతమైన ఆనందం, సంతోషం, వీటిని పక్కన పెట్టి మీరు శాశ్వతమైన
నీ మానసికంగా దృఢంగా ఉండే భగవద్గీతను నమ్ముకోండి. ఖచ్చితంగా దైవనామస్మరణ చేస్తూ, ముఖ్యంగా యువత ఖచ్చితంగా తెలుసుకోవాలి. మీ తల్లిదండ్రులు తెలియకపోయినా ఈ ఛానల్, కలియుగ భగవద్గీత ఛానల్ మీకు తెలుపుతుంది. మీరు ఏమి సాధించాలనుకుంటున్నారో అది మీరు ఈ భగవద్గీత ద్వారా సాధించవచ్చు. ఎందుకంటే ధైర్యంతో భయం లేకుండా ఆత్మవిశ్వాసంతో దేవునిపై భారం వేసి దైవనామస్మరణ చేస్తూ ఉంటారు కదా, అందుకే మీకు విజయం ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ సంసారం అనేది ఒక పరీక్ష, ఆ దేవుడు పెట్టే పరీక్ష. ఆ దేవుడు పెట్టే పరీక్షలో సంసార జీవనంలో నువ్వు పాస్ అయితే ఖచ్చితంగా దైవానుగ్రహం పొందుతావు, పునర్జన్మ లేకుండా చేసుకుంటావు. ఇదే నేను చెప్తున్నాను. ఖచ్చితంగా యువత తెలుసుకుంటే తరతరాలు, వచ్చే తరాలు కూడా దైవం అంటే ఏంటో తెలుసుకుంటారు. ఇప్పుడు భగవద్గీత అంటే ఏంటో అని కూడా తెలియకుండా ఉన్నవాళ్ళు మంచిగా అర్థం చేసుకొని వాళ్ళు మారుతారు, దైవం అంటే ఏంటో తెలుసుకుంటారు. ఈ అశాశ్వతమైన వాటి మీద ఆలోచన లేకుండా దైవంలో ఐక్యమవుతారు. అందుకే ఈ ఛానల్ 12 భాషల్లో వాట్సాప్ ఛానల్ ఓపెన్ చేస్తున్నాను. యూట్యూబ్ ఛానల్లో కూడా 12 భాషల్లో షార్ట్స్ వీడియోస్ కలియుగ భగవద్గీత వస్తుంది. ఆల్రెడీ 4 భాషలు, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్, మలయాళం కూడా త్వరలో వస్తుంది. ఇవి మీకోసం, మీ ఆ దైవకార్యం, నా దైవకార్యం అయిన ఆ ఏడుకొండల వెంకన్న స్వామి కోసం నేను చేస్తున్న ప్రయత్నం. నాకు కలిగిన దైవానుగ్రహమే అందరికీ కలగాలి. వాళ్ళకు కూడా నేను ఒకటే చెప్తాను, నువ్వు ఎంత విర్రవీగినా, ఎంత డబ్బు ఉందని విర్రవీగినా నువ్వు అమాయకుడివే. ఎందుకంటే భగవద్గీత తెలుసుకోకుండా పాపాల్లో పడి నరకాన్ని అనుభవిస్తావు కదా, అందుకే నువ్వు అమాయకుడివే. ఆ అమాయకుడి గురించి నేను ఆలోచించాను కాబట్టి ఆ ఏడుకొండల వెంకన్న స్వామి ఆలోచించి నాకు ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు కాబట్టి, ఈ అమాయకులకు చెప్పు అని చెబుతున్నాడు కాబట్టి నేను ఎవరిని ద్వేషించను, ఎవరిని కోపడను. ఒక భగవద్గీతనే పాటిస్తాను. యువత ఖచ్చితంగా తెలుసుకుంటారు. వాళ్ళు భవిష్యత్తే నెక్స్ట్ తరాలకు మంచి మార్గాన్ని నడిపిస్తుంది. దైవం అనుగ్రహం అంటే ఏంటో, దైవనామస్మరణ ఎంత ముఖ్యమో ఇప్పుడు తెలుసుకున్నారు కదా. అందుకే చెబుతున్నాను మరొక్కసారి, ఖచ్చితంగా పాటించండి భగవద్గీత నియమాలు. ఖచ్చితంగా మీరు దైవానుగ్రహం పొందుతారు. ఓం నమో వెంకటేశాయ నమః. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎందుకంటే ఇలాంటి వీడియోలు మరింతమంది చూడాలి, అందుకే లైక్ చేయండి. అలాగే మీకు నోటిఫికేషన్తో సహా మరిన్ని నెక్స్ట్ వీడియోలు మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ నమః.